హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్‌గా చట్నీ చేస్తున్నాను. సొరకాయ చట్నీ అండి. సొరకాయ నీట్‌గా కడిగి కట్ చేసి పెట్టేసాను ఇక్కడ. ఒక సొరకాయ తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు చట్నీ చేద్దాం. వచ్చేసేయండి కిచెన్‌లోకి. ఇక్కడైతే స్టవ్ వెలిగించేసాను. వెలిగించేసి కడాయి పెట్టాను. 2 స్పూన్లయితే ఆయిల్ వేసానండి. ఆయిల్‌లో పచ్చిమిర్చి, చట్నీకి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. పైకి చిట్లుతుందనేసి మూత పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత పక్కకు తీసి పెడదాము. ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టేసి ఇందులోనే సొరకాయలు కూడా ముక్కలు వేసి ఉడికిద్దాము. చాలా బావుంటుంది. సొరకాయ చట్నీ దోసలోకి తిన్నా బావుంటుంది. జొన్న రొట్టె, చపాతీ ఇలా బావుంటుందండి సొరకాయ చట్నీ. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సొరకాయ మొత్తం వేసేసాము. ఆయిల్‌లో మగ్గాలి. ఇలా సొరకాయలు వేసేసి మొత్తం కలిపేద్దాము. కొద్దిగా మెత్తబడాలి. అలాగే మన ఛానల్‌ని చూస్తున్నవారు వీడియోస్ నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. రెగ్యులర్‌గా మా ఇంట్లో నేను చేసుకునే వంటలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈజీ ప్రాసెస్‌లో ఉంటాయి. సింపుల్‌గా, ఈజీగా చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సొరకాయ ముక్కలన్నీ కలిపేసాం కదా! ఇప్పుడు చిటికెడు పసుపు వేద్దాము. ఇందులో కారప్పొడి వేయకూడదు. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. చట్నీకి సరిపడినంత కల్లుప్పు వేసేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీరు ఎల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చు. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలిపేసేయాలండి. ఇలా మొత్తము కలిపేసేయాలి. అన్నీ కలిసిపోయేటట్టుగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేట్టుగా కలిపేసేయాలి. కలిపేసి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. చూడండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా చింతపండు అండి. కొద్దిగా అంటే కొద్దిగా వేస్తున్నాను చింతపండు. చూసారా ఇక్కడ చింతపండు వేసేసి ఉడకనిద్దాము. అలాగే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఒకటే టమాటా వేస్తున్నానండి ఇందులో. ఆ టమాటా ముక్కలు వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఆ టమాటా ముక్కల్లో సొరకాయలో వాటర్ ఉంటుంది కదా! అలా దగ్గర మగ్గిపోతుంది చూసారా? ఇలా కలిపేసి మొత్తం ఒకసారి కలిపేసేయాలి. ముక్కలన్నీ కలిపేసిన తర్వాత మగ్గనివ్వాలి. ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసేయాలి. చూడండి మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా ఉడికాయి. ఇంకో 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూసారా ఇలా అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి కొత్తిమీర వేసాను. చల్లారిన తర్వాత మిక్సీకి వేద్దాము. సింపుల్‌గా 2 నిమిషాల్లో చట్నీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ పచ్చిమిర్చిని అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే ఇక్కడ చూసారా ఇది సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేస్తున్నాను. అలాగే ఇందులో కొన్ని పల్లీలు వేయించి వేసుకోవాలండి. పల్లీల పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. నువ్వుల పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే టమాటా ముక్కలు మామూలుగా వేయించింది మాత్రమే వేసేసి ఇలా మిక్సీకి అయితే పట్టేశాను. చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఒక 2 నిమిషాల్లో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఈ తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేను తాలింపు ఏం పెట్టానండి. ఇలాగే చట్నీ నూరేస్తాను. అంతేనండి. ఇందులో సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకుంటే సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి.